హాయ్ ఆల్, వెల్కమ్ టు డి3 ముచ్చట్లు. వీఆర్ అగైన్ బ్యాక్ విత్ అనదర్ న్యూ వ్లాగ్. న్యూ ఇయర్ అనమాట, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే హ్యాపీ న్యూ ఇయర్ కదా, సో ఏదో ఒక టెంపుల్కి విజిట్ చేయాలని మేము షామీర్పేట్లో ఉన్న కట్టమైసమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. మేము అండ్ మా ఫ్రెండ్ ఫ్యామిలీ అందరం కలిసి కార్లో వెళ్తున్నాం అన్నమాట. సో చూస్తున్నారు కదా, న్యూ ఇయర్ అనేసి ఎంత పబ్లిక్ ఉందో గుడి దగ్గర. కార్స్ అయితే ఎంతో దూరంలో పార్క్ చేసి నడవాల్సి వచ్చింది గుడికి. అండ్ దెన్ ఇక్కడ కొత్త కమాన్ కట్టిస్తున్నారనమాట కట్టమైసమ్మ టెంపుల్కి. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది అండ్ అంతా. సో ఇక్కడ టెంపుల్కి వెళ్ళడానికైతే లైన్ అయితే చాలా పెద్దగా ఉందన్నమాట. సో చాలామంది వచ్చారు ఇవాళ టెంపుల్కి విజిట్ చేయడానికి. చాలా దూరంలో ఉంది కదా, ఇక్కడ కొంచెం పబ్లిక్ తక్కువ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం, కానీ పబ్లిక్ అయితే చాలానే ఉంది. కానీ ఫ్లో అయితే ఉంది, మరీ ఎక్కువసేపు నిలబడి అలా లేమన్నమాట, కదులుతూనే ఉంది లైన్. సో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము పిల్లలు అందరం కలిసి అయితే దర్శనం అయితే చేసేసుకున్నాము కట్టమైసమ్మ తల్లికి. అమ్మవారికి అయితే అర్చన అయితే చేయించిన తర్వాత ఇక్కడ బయటికి వచ్చిన తర్వాత టెంకాయ అయితే కొట్టేసిన తర్వాత ఇంకా మేము ఇంటి నుంచి తెచ్చిన శాఖ కూడా అమ్మవారికి దండం పెట్టుకొని అక్కడైతే శాఖ అయితే పెట్టేశాను. దండం పెట్టుకొని ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరాము. ఇంకా అక్కడ అవన్నీ బొమ్మలు అవన్నీ చూసి మా పిల్లలు అయితే అస్సలు ఆగరు. ఇంకా అది కావాలి ఇది కావాలని వాళ్ళ డాడీని దమ్ చేస్తారనమాట. ఎక్కడ వెళ్ళినా కానీ అంతే, ఫస్ట్ వాళ్ళకి కొనిచ్చిన తర్వాతనే మేము ఇంకెక్కడికన్నా వెళ్ళాల్సింది. సో అక్కడ ప్రసాదం అవన్నీ తీసేసుకున్న తర్వాత బయటికి వచ్చి వీళ్ళు ఇంకా బొమ్మలు కావాలి అని అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు, నాకు ఇది కావాలి అది కావాలని. సో వాళ్ళకి కావాల్సినవన్నీ ఇప్పిస్తేనే వాళ్ళు కామ్ అవుతారనమాట. సో అప్పటి వరకు కొనేసిన తర్వాత ఈ పక్కనకి వచ్చి ఐస్ క్రీమ్స్ అయితే తినేస్తున్నారు. సో చూస్తున్నారు కదా, పిల్లలందరూ ఐస్ క్రీమ్స్ పట్టుకొని తింటున్నారు. తినేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యి ఇంకా అక్కడనే దగ్గరలో షామీర్పేట లేక్ ఉంది కదా, అక్కడ వెళ్ళేసి కొంతసేపు ఎంజాయ్ చేద్దాం పిల్లలతో అన్నట్టుగా ఇంకా షామీర్పేట లేక్ సైడ్ అయితే తీసుకెళ్తున్నాము. అండ్ అక్కడ దారిలో ఎయిర్ సిటీ అనేసి ఇంకా ఇప్పుడు కొత్త పడింది కదా, మల్లారెడ్డి స్టార్ట్ అయితే చేస్తారు కదా. సో అక్కడ పబ్లిక్ కూడా చాలా ఉంది. సో వెహికల్స్ మూవ్ అవ్వడానికి చాలా టైం అయితే పట్టింది. సో ఇక్కడ వచ్చిన వాళ్ళు అక్కడ వెళ్ళి ఏరోప్లేన్ రెస్టారెంట్ ఉందన్నమాట, అక్కడ స్పెషాలిటీ ఎయిర్ సిటీలో. సో అక్కడ వెళ్ళాలనుకునే వాళ్ళు అక్కడ కూడా వెళ్తున్నారు, ఏరోప్లేన్ రెస్టారెంట్కి. సో మీరు కూడా ఇక్కడ సైడ్ వచ్చినప్పుడు అదైతే పక్కా విజిట్ చేయండి. మేమైతే ఈసారి అది ప్లాన్ చేసుకోలేదు కాబట్టి ఇంకా మేము షామీర్పేట లేక్ సైడ్ అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ వచ్చిన తర్వాత లోపల మన పెద్ద కార్స్ అయితే పట్టవు లోపలికి వెళ్ళడానికి. సో కార్ అయితే బయట పార్క్ చేసి మేము నార్మల్ 5 సీటర్ కార్ అయితే లోపలికి వరకు వెళ్తుంది. సో లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా లేక్ కోసమని ఇంకొంచెం దూరం నడవాల్సి వస్తుంది. సో పిల్లలందరినీ తీసుకొని ఇట్లా అయితే
నడిచి ఒక ప్లేస్ అయితే ఇక్కడ చూసాము. టెంపుల్ కన్స్ట్రక్షన్ అవుతుందన్నమాట. సో పిల్లలకు ఆకలి అవుతుందంటే మేము ఇంట్లో నుంచే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చేసాము. సో చూస్తున్నారు కదా లేక్ వ్యూ, చాలా ప్రశాంతంగా ఉండే. ఇవాళ ఎన్విరాన్మెంట్ కూడా చల్లగా ఉండే, ఎండ అయితే అస్సలు లేదు. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇంకా పిల్లలు ఆకలి అవుతుంటే కేక్ కూడా తెచ్చాము. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇక్కడ కూడా చేద్దామనేసి. సో కేక్ కటింగ్కి అంత రెడీ పెట్టుకున్నారు. సో పిల్లలతో కేక్ అయితే కట్ చేయించేసాము ఇప్పుడు. సో ఇంకా కేక్ అయితే కట్ చేసిన తర్వాత అందరికీ పేపర్ ప్లేట్లో వేసి ఇచ్చేస్తే ఎవరిది వాళ్ళు కేక్ తినేస్తూ బిజీ అయిపోయారు. ఇంకా కేక్ తిన్న తర్వాత రైస్ కూడా అందరికీ వడ్డించేసాను. ఫస్ట్ పిల్లలకైతే పెట్టేస్తున్నాము. మేమైతే థర్స్డే కదా, ఇవాళ నాన్ వెజ్ ఏం తినమన్నమాట, మేము మా ఫ్రెండ్స్ అందరము. సో ఇవాళ ఓన్లీ వెజ్ అనమాట. బగారా రైస్, సాంబార్, పుదీనా పచ్చడి, ఆవకాయ పచ్చడి, ఆలు కుర్మా అండ్ ఆల్ ఇవన్నీ తెచ్చేసి ఇంకా పాటలు పెట్టుకున్నాం అనమాట. వెనకాల పాటలు పెట్టుకొని వాళ్ళు డ్యాన్స్ అయితే ఆడుతున్నారు పిల్లలు. సో డ్యాన్స్ ఆడుకుంటూ వాళ్ళకి అన్నం అయితే తినిపించేసాము. ఇంకా వాళ్ళందరూ తినేసిన తర్వాత మేము కూడా వేసుకొని మేము కూడా ఫుడ్ అయితే కానిచ్చేసాము. ఇంకా సో ఇలా మాకు ఈ ప్లేస్ దొరకడం మంచి పని అయింది. పిల్లలతో సహా ఇక్కడ కార్పెట్ వేసుకొని కూర్చొని తినేసాము లంచ్ అయితే. ఇంకా అందరం లంచ్ తినేసిన తర్వాత లేక్ సైడ్ అయితే వెళ్దామని ప్లాన్ వేసుకున్నాము. సో తిన్నవన్నీ అక్కడ ఉన్న అన్నీ క్లీన్ చేసేసి అన్ని బ్యాగ్లో పెట్టేసుకొని ఇంకా లేక్ సైడ్ అయితే పిల్లల్ని పట్టుకొని వెళ్ళిపోయామన్నమాట. సో పిల్లలు అయితే ఫుల్ ఎగ్జైటెడ్ ఆ లేక్ దగ్గర వెళ్ళడానికి. ఇంత దగ్గర నుంచి లేక్ని చూడడం ఇదే ఫస్ట్ టైం. పిల్లలు అండ్ మేము కూడా అంతే. బీచెస్కి అయితే వెళ్ళాం కానీ ఇలా ఈ ప్లేస్కి అయితే ఫస్ట్ టైం విజిట్ చేసింది. సో పిల్లలు అక్కడ కూడా వదలలేదు, ఐస్ క్రీమ్స్ అయితే తింటూ కూర్చున్నారు. సో చూస్తున్నారు కదా ఈ లేక్ వ్యూ అంతా. ఇవాళ న్యూ ఇయర్ అనేసి చాలా పబ్లిక్ ఉండే అనమాట. సో పిల్లలు మేము చూస్తున్నాం అనమాట, వారు మరి మేము చూడకుండా వాళ్ళు ఆడుతున్నారు అనుకోకండి, మేము వాళ్ళని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము. సో కొంచెం సేపు అలా ఆడుకున్న తర్వాత ఇంకా వాళ్ళని తీసుకెళ్ళిపోయాము. సో వాళ్ళు కొంచెం అట్లా వాటర్లో కాలు పెడతాము అది పెడతాము అనుకుంటూ చూసుకుంటూ కూర్చున్నారు కానీ అస్సలు ఆడుకోలేదు వాటర్లో, ఓన్లీ నియర్ బై వ్యూని చూసుకుంటూ వచ్చేది. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ D3 ముచ్చట్లు. బాయ్.